రంజాన్ సందర్భంగా కొండాపిలో ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేసిన మంత్రి డోలా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పవిత్రతకు త్యాగానికి మత సామరస్యానికి రంజాన్ ప్రతీక. ఉపవాస దీక్షల ద్వారా పరిడవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దాతృత్వం, దైవశక్తి, ఆధ్యాత్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం. ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముస్లింల మసీదుల మరమ్మతులకు నిధులు ఇచ్చాం. హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు. ఆ అల్లా ఆశీర్వాదం ఈ రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి అని డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కోరడం జరిగింది. والآخرة خير وأبقى إنها ముస్లిం మైనారిటీలకి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంది. ఎవరు కూడా అపోహలు చెందాల్సిన పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చింది, మేము కలుస్తున్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీతో మేము అందరం ఉన్నప్పుడే కూడాను, ఇంతకుముందు కూడా ఉన్నప్పుడు కూడా ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం మైనారిటీస్గా లౌకికవాదం ఉన్నదాన్ని పరిరక్షించే విధంగా మేము ఉన్నాం. పూర్తిగా వారికి అండగా మా ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటూ ఒకసారి తీసుకుంటే ఈ ఈద్గా నిర్మాణానికి కూడా మేము సహకరించింది. సింగరాయకొండలో ఈద్గా చూస్తుంటారు, అది చాలా రాజస్థాన్లో కట్టినటువంటి కట్టడాల మా సందాని భాష చేత కట్టించారు. దాన్ని లెవలింగ్ చేద్దామంటే మళ్ళీ ఇప్పుడు అక్కడ నేను లెవలింగ్ చేస్తాను. పోయినసారి మనకు అక్కడ ఇది మన మీటింగ్ కూడా జరిగింది అనుకుంటా, అందరూ వచ్చి ఉంటారు. అక్కడ షాదీకాలం మా పెద్ద ఆయన దామచల్ నాన్నగారి టైంలో చేసింది, పాకల్లో కానీ ఇక్కడ కానీ. అదేవిధంగా రంజాన్ మాసంలో మన మసీదులకి రంగులు వేసుకోవడానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన సమైక్యత కోసం మనం కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా హజ్ యాత్ర, హజ్ భవనం గుంటూరులో నిర్మాణం కోసం నేరుగా విజయవాడ నుంచి ఫ్లైట్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చేసినటువంటివి. అంతేకాకుండా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎక్కడైనా కానీ మతపరంగా ముస్లిం మైనారిటీ సోదరులకు ఏ ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ కూడా మీకు అండగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఆందోళన చెందాల్సిన పరిస్థితి కూడా లేవని చెప్పేసి, ఇంకా మనకి షాదిఖానా అడుగుతున్నారు, స్థలం చూసుకున్న పరిస్థితిని బట్టి మనం చేస్తుంది. తర్వాత